హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగము, కొద్దిగా ఆవాలు ఇవన్నీ హీట్ అయిన తర్వాత ముందుగా 1.5 ఒక పెద్ద ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న ఆనియన్ మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇలా వేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఆయిల్లో మగ్గిపోవాలి. బాగా మగ్గిన తర్వాత చూడండి, చేపలు 1 కిలో చేపలు అనమాట. 1 కిలో చేపలకు నేను చేస్తున్నాను. ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా నేను మిక్సీ పట్టుకున్నాను. మీకు టొమాటో మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేదనుకుంటే మీ ఇష్టం అండి, చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. మీరు ఇంకా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము, మీ చాయిస్. ఇలా చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతసేపు అంటే మ్యాక్సిమం వీటిని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, పసుపు, ధనియాల పొడి, కారము ఇవన్నీ వేసి వీటిని కూడా బాగా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే కారము, ఈ వెల్లుల్లి అదంతా బాగా మగ్గిపోయి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మీరు కావాలంటే సపరేట్గా ధనియాలు, చెక్క, లవంగము ఇవన్నీ సపరేట్గా వేయించుకొని పొడి కొట్టుకొని అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్ నా దగ్గర ఉన్నవే వేస్తున్నాను. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా చింతపండు పులుసును కూడా కొంచెము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వాటిని పులుసు అంటే వాటిని మనం బాగా పిసికేసి ఆ చింతపండు రసంని ఇందులో వేయాలన్నమాట. మనం ముందుగానే బాగా ఫ్రై చేసాం కదా టమోటా, ఆనియన్ పేస్ట్, వాటిలోకి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత నేను చూడండి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసినాను అనమాట. ఒక పెద్ద గ్లాసు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసినాను. ఆ వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మళ్ళీ మనం చేపలు వేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనకు సరిపోయినంత ఉప్పు వేసుకున్నామంటే ఆ ఫిష్కి కూడా బాగా పడుతుంది అనమాట ఉప్పు, కారం అనేది. చూడండి, ఇవంతా బాగా మసాలాలండి. ఆ ఎసరు అనేది చాలా బాగా ఉడకాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, అలా అయ్యేంతవరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఫిష్ ముక్కలన్నీ అందులో బాగా మునిగేటట్లుగా ఒక్కొక్క పీస్ సపరేట్గా వేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పీసెస్ అన్నిటినీ మనము అవి బాగా కవర్ అయ్యేలాగా ఆ ఫిష్ పులుసులో బాగా అన్నీ పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా హైలో పెట్టి ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత తీసి చూసిన తర్వాత చూడండి, ఫిష్ అనేది బాగా ఇంకా చేపలకి బాగా పట్టేలాగా ముక్కలన్నీ బాగా ఉడికినాయి లేదని చూసుకొనేకి గంట పెట్టి తిప్పకూడదండి. నేను చూపిస్తున్నాను కదా, చేతితో ఇలా షేక్ చేసుకుంటూ అలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ గంటతో పెట్టినామంటే ఆ ముక్కలు అనేది చెదిగిపోతాయి అన్నమాట. మనం తినేటప్పుడు ఒక పీస్ లాగా మనం తినలేము, అంత చెదిగిపోతుంది అనమాట. అలా ఉండకూడదు అనుకుంటే మనం ఇలా చేతితో గంట పెట్టుకోకుండా ఇలా చేతితోనే అటు ఇటు తిప్పుతూ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అంతే అండి, మన చేపల పులుసు అయితే రెడీ. లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకోసారి అలా తిప్పుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడివేడిగా చేపల పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మేము తిన్నాము కూడా అండి, టేస్ట్ చేసినాము. ఎక్సలెంట్గా ఉందండి. చేపల కూర అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. ఆ కలర్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, ఆ పీసెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే బాగా తిన్నామండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చెప్తున్నాను, అది తిన్నాను కాబట్టి చెప్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, నేను మీకు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. వేడి అన్నం అండి, వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకొని తింటుంటే అబ్బా చెప్పలేమండి. ఆ టేస్ట్ మనం చూస్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. మేమైతే బాగా తిన్నామండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు కూడా కావాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు కూడా చేపల పులుసు ఇష్టమా, చేపల ఫ్రై ఇష్టమా అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. చేపల ఫ్రై కూడా మీకు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేపల ఫ్రై అనేది కూడా చూపిస్తాను.
చేపల ఫ్రై కూడా చేస్తాను, దాన్ని కూడా చూపిస్తాను చూడండి. అంతే అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.